మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కర్నూలులో ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనకు వైసీపీ నాయకులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కర్నూలులో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఇంతియాజ్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ జెండాను ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే రానున్న ఎన్నికల్లో కర్నూలు కొండరజిపూర్ సుబాయి వైసీపీ జెండాను మరోసారి ఎగరేసేందుకు తామంతా కృషి చేస్తామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతియాజ్ సార్కు అవకాశం ఇవ్వడం జరిగింది. కర్నూలు శాసనసభ్యునిగా చాలా మంచి వ్యక్తి, ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో డిపార్ట్మెంట్లలో పనిచేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత నాలెడ్జి, ఇంత పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తిని మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సెలెక్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇంతియాజ్ సార్కు వాళ్ళ మామగారు చాలా సేవ చేసినారు. కర్నూలు పట్టణంలో పేదవాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం చేస్తూ ఎన్నో సేవలు చేసినటువంటి చరిత్ర కుటుంబానికి ఉంది. ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతియాజ్